సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసు ఒక కొలిక్కి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు అనుమానితుడు అని భావించినటువంటి వ్యక్తిని ఫైనల్ కన్క్లూజన్గా అతనే దోషి అనే విధంగా పోలీసులు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి వడ్డెర కాలనీ, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వడ్డెర కాలనీలో ఉన్నటువంటి వ్యక్తి నిన్నటి వరకు అనుమానించారు. అయితే అతనితో పాటు అతని స్నేహితులను కూడా ఒక 5-6గురిని ప్రశ్నించిన తర్వాత దాదాపు 60 మంది నుంచి సమాచార సేకరణ చేసిన తర్వాత వివిధ టెక్నికల్ అంశాలను పరిశీలించిన తర్వాత సతీష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పైన దాడికి పాల్పడ్డాడు, అలాగే అతనికి మరికొందరు సహకరించారనేటువంటి కన్క్లూజన్ని పోలీసులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయనను ప్రవేశపెట్టే ముందర వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. సో ఈ కేసు పైన పరస్పరం భిన్న అభిప్రాయాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సతీష్ మైనర్ కావడం వల్ల అతన్ని మీడియా ముందర కూడా ప్రవేశపెట్టడానికి వీలు లేకుండా పోయిందనేటువంటి వాదనని అంతర్గతంగా కొంతమంది పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు మైనర్ అయినటువంటి సతీష్ని అక్రమంగా పోలీసులు నిర్బంధించారంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారినాయి. జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసుకు సంబంధించి ఇతనే సతీష్ దోషి ఇతనే అనేటువంటి కన్క్లూజన్కి విజయవాడ పోలీసులు వచ్చారు. అయితే ఇతన్ని ప్రేరేపించింది మాత్రం వాస్తవానికి వడ్డెర సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి వాదన జరుగుతోంది. ఇదే క్రమంలో విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కీలక నేత మిస్సింగ్, ఆయన మీడియాకి అందుబాటులో లేరనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బోండా ఉమా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరపున నిలబడుతున్నారు. గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాయకుడు. అలానే 2019 ఎలక్షన్స్లో స్వల్ప తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తున్నారు. అయితే ఆయన ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందా అనేటువంటి అనుమానాలు వచ్చే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మొత్తం టోటల్ కేసుని విచారణ జరిపిన తర్వాత విజయవాడ పోలీసులు ఎక్కడా కూడా మీడియా ముందర అధికారికంగా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ప్రొసీజరల్గా చేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి అంశం పైన కూడా ఎన్నికల కమిషన్కి నివేదికని సమర్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. అలానే ముఖ్యమంత్రి పైన దాడి ఘటన విషయంలో విపక్షాలు కూడా ఫిర్యాదులు చేస్తే అటు గవర్నర్కి, ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు యంత్రాంగం వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ డీజీపీ దగ్గర నుంచి మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ని విపక్షాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఈ కేసుని బిగించినటువంటి విధానం పైన విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలానే ఒక మైనర్ని గతంలో కోడికత్తి కేసు తరహాలోనే ఒక మైనర్ని అనూహ్యంగా ఇందులో ఇరికించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వేటికి వివరణ ఇచ్చేటువంటి స్థితిలో ప్రస్తుతం లేరు. ఈ కేసుకి న్యాయమూర్తి ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తారు, అలానే కేసు అప్డేట్స్ని ఎలక్షన్ కమిషన్కి నివేదించేటువంటి క్రమంలో పోలీసులు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, ఎలాంటి ఆధారాలను ప్రధానంగా చూపించబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం, ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత శాంతి భద్రతల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో విపక్షాలు కూడా పై స్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు కేంద్రానికి కానీ రాష్ట్రపతి దగ్గర కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. విపక్ష నేతలు కుట్రపూరితంగా బోండా ఉమ్మని ఈ కేసులో ఇరికిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతో ముందడుగు వేస్తున్నట్టుగా చెప్తున్నారు. సతీష్ మైనర్ అయినటువంటి నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ఈ కేసుని ఏ విధంగా చూస్తుంది, అతని విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీఎంని గాయపరిచినటువంటి రాయి దొరకలేదనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శగా మారింది. దీన్ని ఏ విధంగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, పోలీసులకి ఉన్నటువంటి పక్కా ఆధారాలు ఏంటి? ఎందుకంటే టెక్నికల్గా కొన్ని అంశాలు బయట ప్రచారంలో జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్స్ జరిగినాయి, అలానే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఆ ఏరియాలో ఘటన జరిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో జరిగిన ఈ కాల్ లిస్ట్, కాల్ డేటా మొత్తాన్ని కూడా సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఏవైనా ఆధారాలు దొరికాయా, ఒకవేళ
నిజంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాటికి సంబంధించినటువంటి సమాచారం పక్కాగా ఉండుంటే అప్పుడు కేసు ఒక రకంగా నడుస్తుంది. లేదు కేవలం ఆరోపణ రూపంలో కేసుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఈ 20 రోజులు ఎన్నికల పర్వం జరగబోతున్నటువంటి తరుణంలో ఈ 20 రోజుల యాక్టివిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో మరింతగా పొలిటికల్ హీట్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎన్నికల ప్రచార కోసం అన్న రీతిలో బయటికి పిలిచి ఈ ఘటనలో ఇరికించారంటూ సతీష్ తల్లిదండ్రులతో సహా ఆ కాలనీ వాసులందరూ కూడా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితిని గత 2-3 రోజులుగా మీడియాలో చూశారు. అలానే ఆయన తరపున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలు కూడా కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఫైనల్గా అతనే దోషి అనేటువంటి విషయాన్ని విజయవాడ పోలీసులు ఖరారు చేశారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి మ్యాజిస్ట్రేట్ ముందర నిలబెట్టినటువంటి పరిస్థితిలో ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి, ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది, కేవలం కోడికత్తి కేసు తరహాలో రాజకీయ మలుపులే ఉంటాయా లేదా నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేస్తారా అనేటువంటి ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.